వాల్మీకి రాయల పేరు ఈయన పెట్టాడు పేరు, పద్మపురాణంలో ఉన్నది అది. మొదలైనటువంటి స్త్రీ పాత్రలను రూపొందించడం కూడా ఆయన తగినటువంటి శ్రద్ధ కనిపించాడు. వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తన కాలంలో ప్రచారంలో ఉన్న ఇతర రామాయణ గాథలలో విశేషాలు కూడా బాగా పరిశీలన చేసి ప్రజల యొక్క అభీష్టాలను అనుసరించి తన రామచరిత మానసనందు అదనంగా కొన్ని సన్నివేశాలు చేర్చి చిత్రీకరణ చేసినట్లుగా తులసీదాసు మహాకవియే స్వయంగా ప్రస్తావించాడు. దానికి అనుగుణంగా మూలంలో లేనటువంటివి సతీదేవి యొక్క విభ్రమ, పార్వతీ పరమేశ్వరుల పరిణయం, నారదుడి యొక్క మోహం, శతరూప స్వయంభవ మనువుల యొక్క ప్రస్తావన, ప్రతాపభానుని చరిత్ర, దేవతల పన్నాగం, సీతారామలక్ష్మణుల చేత వాల్మీకి సందర్శనం, జనక మహారాజు చిత్రకూటానికి వెళ్ళి వనవాసంలో ఉన్న సీతారామలక్ష్మణులను పరామర్శించడం, ఇది మూలంలో లేదు. అలాగే భరతుడి యొక్క కూపంలో సర్వతీర్థ నిమజ్జనం, మాయా సీతాకల్పనం, ఇది కూడా లేదు. లంకలో మారుతి విభూషణ్ణి కలయటం, ఇది కూడా లేదు. సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చే సమయంలో హనుమంతుడితోటి భరతుడి యొక్క సమాగమం, కాకభుషుండి వృత్తాంతం, మొన్ననే మనం ఈ కాకభుషుండి వృత్తాంతం రమణ మహర్షి చెప్పినటువంటి కథల్లో భాగంగా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా ఈ సన్నివేశాలు అదనంగా ఈ తులసీ రామాయణంలో చోటు చేసుకున్నవి. అలాగే ఈ మహాకవి రసవత్తరమైనటువంటి రచన చేస్తూనే తాత్విక చర్చలను కూడా ఎక్కడా తక్కువ చేయలే. సుజన దుర్జన లక్షణాలను విస్పష్టంగా వివరించాడు. అలాగే కలియుగ లక్షణాలను కన్నులకు కట్టినట్టుగా చూపించాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాల యొక్క వైశిష్యాన్ని తేటతలం చేశాడు. అలాగే సాకార నిరాకార పరమాత్మ తత్వాలను కూడా చక్కగా వెంగడించాడు, వివరించాడు. ఇలా కానీ మహాభక్తులైనటువంటి కవులు మాత్రం అరుదుగా ఉంటారు. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తులు చాలామంది ఉంటారు, కవులు కూడా చాలామంది ఉంటారు. కానీ మహాభక్తులైన కవులు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి మహాభక్తుల కోవలకు చెందినటువంటి కవి మన గోస్వామి తులసీదాసు. ఆణిముత్యమైన ఇలాంటి వాడు నభూతో న భవిష్యతి. ఆ మహామహుడు ఈ లోకంలో జన్మించడం, అపూర్వమైన శ్రీరామ చరిత్రని రచించి లోకానికి అందించడం సమస్త మానవాళి, అందులోనూ భారతీయులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. భక్తి తరంగాలను పరవళ్లు త్రొక్కించి అజరామరుడైనటువంటి గోస్వామి తులసీదాసు మహాకవికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించుకొని మనం శ్రీరామచరిత మానస్ అనేటువంటి మహాకావ్యానికి అనంత మంగళ నీరాజనాలు సమర్పించుకుంటూ భక్తి ప్రపత్తులతోటి ఇక మొదటి కాండ ప్రథమ సోపానము బాలకాండ, మొదటి మెట్టు బాలకాండ. దీంట్లో మొట్టమొదటిగా మంగళాచరణం చేశాడు. అంటే మనం ఏ కావ్యం చదువుతున్నా, ఏ ఆధ్యాత్మికపరమైన గ్రంథం చదువుతున్నా ముందుగా మంగళాచరణం చేసుకొని తర్వాత ప్రవేశించాలి. అందుకని మంగళాచరణం చేస్తున్నాడు. ఒక 7 దోహాలలో చెప్పాడు అది. మొట్టమొదటి దాంట్లో సమస్త వర్ణములకు, వాటి అర్థములకు, నవరసాలకు, వివిధమైన ఛందస్సులకు, సమస్త శుభకార్యాలకు అధిదేవతలైనటువంటి సరస్వతీదేవికి, శ్రీ గణేశ్వరుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. మొట్టమొదట
చదువుల తల్లి సరస్వతి, అలాగే విఘ్నాధిపతి అయినటువంటి గణేశ్వరుడు, వీళ్ళిద్దరికీ కూడా నమస్కారం చేశాడు. వర్ణములు అంటే ఏంటి? అక్షరాలు. అక్షరాలు ఉంటే కదా పదాలు వస్తాయి, పదాలు ఉంటే కదా వాక్యాలు అవుతాయి. అలాగే పదం ఉంటే దానికి అర్థం, అందులో ఉండే రసం, నవరసాలు, అలాగే రకరకాల ఛందస్సులు, సమస్తమైనటువంటి శుభకార్యాలకి అధిదేవతలు సరస్వతీదేవి, గణేశ్వరుడు. మొట్టమొదటి మంగళాచరణం వాళ్ళకి. తర్వాత రెండో మంగళాచరణంలో శ్రద్ధ, విశ్వాసం, ఈ రెండూ లేకపోతే సిద్ధులు అంతఃకరణ స్థితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి దర్శింపజాలరు. ఇది పరమేశ్వరుని దర్శించాలి అంటే ఏముండాలి మనకి? మొదటిది శ్రద్ధ, రెండోది విశ్వాసం. శ్రద్ధ అంటే ఏంటి? వేదం చెప్పిన, గురువు చెప్పినటువంటి వాక్యాల మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎవడుకుంటుందో వాడికి శ్రద్ధ ఉన్నట్టు. అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు కృష్ణుడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది అన్నాడు. శ్రద్ధతో పాటు విశ్వాసం ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మిక సంపద మీద, గ్రంథాల మీద మనకు విశ్వాసం ఉండాలి. ఈ రెండు గనక లేకపోతే పరమేశ్వరుణ్ణి సిద్ధుడైనా కూడా సందర్శించలేడన్నాడు. కాబట్టి శ్రద్ధ, విశ్వాసములకు ప్రతీకలైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అన్నాడు. రెండవ నమస్కారం ఆది దంపతులకు చేశాడు. ఇక మూడవ నమస్కారం, వక్రరూపుడైనటువంటి చంద్రుడు కూడా శంకరుణ్ణి ఆశ్రయించడం వల్ల ఎల్ల జనుల చేత పూజింపబడుతున్నాడు. వక్రరూపుడు. ఎందుకని వక్రం? ఆయన ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణచంద్రుడు అవుతాడు. అలా ఉన్నప్పుడు వక్రంగా ఉంటాడు. కానీ జ్ఞానస్వరూపుడు, నిత్యుడు, ఆది గురువు అయినటువంటి శంకరుడికి నమస్కరిస్తానన్నాడు. ఏంటి? ఎందుకని? శంకరుడు అంతటి వాడు నెలవంకని శిరస్సును ధరించాడు. అందుకని. ఇక నాలుగవది, కవీశ్వరుడైన వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి మారుతి సర్వదా శ్రీ సీతారాముల యొక్క గుణ గణ పుణ్య వనమునందు విహరించేటటువంటి విశుద్ధ విజ్ఞాన ఖనులు. అది వీళ్ళిద్దరు కూడా, వాల్మీకి మహర్షి, ఆంజనేయ స్వామి, వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఎక్కడ విహరిస్తుంటారు? శ్రీ సీతారాముల యొక్క గుణ గణ పుణ్యవనం. అంటే వాళ్ళ యొక్క గుణగణాలను వర్ణించే దాంట్లోనే ఉంటారు. వాళ్ళు విశుద్ధమైనటువంటి జ్ఞానఖనులు. ఆ మహితాత్ములకు ప్రణామం చేస్తున్నాం. అంటే ఆదికవి వాల్మీకి అనేటువంటి ఆయన రామాయణం ఇస్తే కదా నాకు ఆధారం అనుకుంటున్నాడు. అందుకని అలాగే ఆంజనేయ స్వామి, రామభక్తుడు ఆంజనేయ స్వామి, వీళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. హనుమద్ రామాయణం కూడా ఉందిట. ఈ మధ్య మా గురువు గారు వద్దిపత్తి పద్మాకర్ గారు చెప్తూ చెప్పారు, హనుమంతుడు రామాయణం రాసి రాముడికి చూపించాట. చూపిస్తే అద్భుతంగా అనిపించింది. కానీ బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు వాల్మీకి మహర్షికి. యావత్ స్థాస్యంతి గిరహ సరితస్య మహీతలే తావత్ రామాయణ మహాకావ్యం లోకేషు ప్రచరిష్యతి అని వరం ఇచ్చాడు. అంటే ఈ భూమండలంలో కొండలు, నదులు, గుట్టలు, సముద్రాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నీ రామాయణం ఉంటుందని వరం ఇచ్చాడు. కానీ హనుమ రాసిన రామాయణం చూస్తే వాల్మీకి మహర్షి దానికంటే అద్భుతంగా ఉంది. అందుకని ఆయన ఏ అభిప్రాయం చెప్పకపోయేసరికి హనుమంతుడు నా ప్రభువుకు నచ్చలేదు అనుకొని తీసుకువెళ్ళి సిరిపుచ్చి సముద్రంలో పడేశాట, బాధ కలిగి. కానీ ఒకటో రెండో కొన్నో శ్లోకాలు దొరికినాయని, వాటిని కొంతమంది ఉటంకిచ్చారని వారు మా గురువుగారు చెప్పారు. అందువల్ల నేను ఈ సందర్భంగా అది కూడా మీతోటి పంచుకుంటున్నాను. అందుకని మూల గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి మహనీయుడు వాల్మీకి మహర్షి, రాముడికి పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి, వీళ్ళిద్దరికీ నమస్కారాలు. ఇక ఐదవ దాంట్లో శ్రీరామచంద్రుని యొక్క ప్రియపత్ని సీతమ్మ, ఆ తల్లి సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి ఆ మహాశక్తి స్వరూపిణి, అవిద్యాది సర్వక్లేశహారిణి, సమస్త శుభాలకి
ఆలవాలం. అటువంటి సీతామాతకు నా నమస్సుమాంజలు అన్నాడు. అమ్మవారికి నమస్కారం చేశాడు. ఇక 6వ దాంట్లో శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. చూడండి, ముందు అమ్మను తలుచుకున్నాడు, అమ్మ తర్వాతే అయ్యా. చూడండి, అందుకనే మాతృదేవోభవ అని మనకు వచ్చింది. తర్వాత రెండోదే పితృదేవోభవ. అందుకని ముందు అమ్మవారిని ప్రార్థించి తర్వాత అయ్యవారి దగ్గరకు వస్తున్నాడు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన మాయకు ఈ సమస్త విశ్వం, బ్రహ్మాది దేవతలు, అసురగణాలు వశవర్తులై ఉంటారు. ఆయన యొక్క అస్తిత్వ ప్రభావం వల్ల మిథ్య అయినటువంటి జగత్ అంతా కూడా రజ్జుసర్ప భ్రాంతి చేత సత్యంగా అనిపిస్తూ ఉండేది. రజ్జుసర్ప భ్రాంతి ఇది ఎక్కువ ఉపనిషత్తుల్లో ఇది వస్తూ ఉంటుంది. అంటే తాడులో పాముని ఆరోపించుకోవటం, అది రజ్జుసర్ప భ్రాంతి. అంటే చీకట్లో ఉన్నాం, తాడు కనపడింది, ఆ తాడు మెలికలుగా తిరిగి ఉన్నది, లైట్ లేదు, దాన్ని చూసి పాము అనుకుంటాం. లైట్ వేస్తే తాడు. అంటే లైట్ అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానం. జ్ఞానం వల్ల మనకు తాడుగా తెలుస్తుంది. అది ఆయన పాదాలే, రాముడి యొక్క పాదాలు భవసాగరాన్ని దాటాలి అనుకునే వాళ్ళకి నౌకలు. ఆ రామచంద్ర ప్రభు అశేష కారణాలకు అతీతుడు, శ్రేష్ఠుడు, అనగా సర్వ కారణాలకు మూల కారణం అయినవాడు. అట్టి శ్రీరామచంద్ర ప్రభువుకి నా యొక్క ప్రణామాలు అని 6వ శ్లోకంలో చెప్పాడు. రఘుకుల తిలకుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క గాథ వేద పురాణ శాస్త్ర సమ్మతం. ఆ కథనే శ్రీమద్ రామాయణ మహాకావ్యంగా ఆదికవి వాల్మీకి మహర్షి మనోజ్ఞంగా రచించాడు. ఇతర కవులు కూడా ఆ గాథను వివిధ రీతుల్లో రచించారు. అలాగే ఈ తులసీదాసు తన యొక్క ఆత్మానందం కోసం ఆ రామాయణ కథనే సరళమైనటువంటి మధురమైనటువంటి భాషలో వ్రాస్తున్నాడు అని తన గురించి చెప్పుకున్నాడు. ఇలా మంగళాచరణం చేసి దేవ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరమశివుడి యొక్క ప్రమథ గణాలకు అధిపతి అయినటువంటి గజాననుడు తనను స్మరించినటువంటి వాళ్ళ యొక్క కార్యసిద్ధిని కలిగిస్తాడు. అతడు విజ్ఞాన ఖని, భక్తులకు బుద్ధి ప్రదాత, సుగుణాల రాశి. అలాంటి శ్రీ వినాయకుడు నన్ను అనుగ్రహించుగాక అన్నాడు. అంటే విఘ్నాలు రాకుండా ముందు విఘ్నపతిని ప్రార్థించాడు. దయాళు అయినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మూగవాడు కూడా వక్త అవుతాడు. మూక పంచశతి అని మనకి మూక కవి రాశాడు, 500 శ్లోకాలు. కుంటివాడు ఎక్కలేనటువంటి పర్వతాలు కూడా సునాయాసంగా ఎక్కుతాడు. అలాగే కలికల్మషాలను రూపుమాపే ఆ భగవంతుడు నా మీద కృప చూపుగాక అన్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నానన్నాడు. నల్ల కలువల వలె నీలమైనటువంటి శరీర కాంతివాడు, విచ్చినటువంటి ఎర్ర మందారాల వంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వాడు, క్షీరసాగర శయనుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు సర్వదా నా హృదయంలో నివసించుగాక అన్నాడు. పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు మల్లె పువ్వుల వలె, చంద్రుడి వలె తెల్లని దేహకాంతి గలవాడు. పరమేశ్వరుడు తెల్లటి రూపంలో ఉంటాడు ఆయన. అందుకనే శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు ఆయన్ని. ఆయన కరుణామూర్తి, దీనజన రక్షకుడు. మన్మథ మర్దనుడైనటువంటి ఆ పరమశివుడు నన్ను బ్రోచుగాక. మన్మథుణ్ణి మర్దించాడు స్వామి. ఇక గురు ప్రస్తుతి, భగవంతుడి యొక్క ప్రస్తుతి అయిన తర్వాత గురువుని స్తోత్రం చేస్తున్నాడు. గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. నేను నా గురుదేవుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను. ఆయన కృపాసముద్రుడు, మానుష రూపం దాల్చినటువంటి శ్రీమన్నారాయణుడు మా గురువు. సూర్యుడి యొక్క కిరణములు అంధకారమును వలె, విజ్ఞాననిధి అయినటువంటి ఆయన వచనాలు అజ్ఞానాన్ని పటాపంచలుగా విస్తాయి.
సూర్యకిరణాలు అంధకారాన్ని తొలగిస్తాయి. అలాగే విజ్ఞాన ఖని, విజ్ఞాన నిధి అయినటువంటి మా గురువుగారి యొక్క వచనాలు అజ్ఞానాన్ని పటాపంచలుగా విస్తాయి. నా గురుదేవుని యొక్క పవిత్ర పాదపద్మముల యొక్క ధూళి పరమ సుందరమైంది, సురుచిరమైనది, సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది, అనురాగ మధురిమలను చిలుకుతూ ఉంటుంది. అది జన్మ మృత్యు రూప సంసారిక బాధలను నశింపజేయు దివ్యమైన ఔషధం. అమృత రూప వనస్పతి యొక్క దివ్య చూర్ణం. అట్టి గురుపాద పద్మ రజమునకు నా వందనములు. ఈ ధూళి శంకరుడి యొక్క శరీరంపై గల విభూతిలాగా నిర్మలమైనది. విభూతితో పోల్చాడు గురువు యొక్క పాదధూళి. శుభకరమైనది, ఆనందప్రదమైనది. ఇది భక్తుని యొక్క మనోదర్పణం మీద ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుంది. తిలకంగా ధరిస్తే పెక్కు సుగుణాలను సమకూరుస్తుంది ఆ గురు పాదధూళిని. శ్రీ గురుదేవుని యొక్క గోళ్ల యొక్క కాంతులు మణులలాగా ప్రకాశిస్తూ స్మరణ మాత్రమునే అవి అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి ఆత్మానందాన్ని సమకూరుస్తూ ఉంటాయి. గురువుల యొక్క పాద పద్మాలను హృదయంలో నిలుపుకున్నటువంటి వాడు పరమ భాగ్యశాలి. గురుదేవుల యొక్క కృప వల్ల వాని యొక్క మనోనేత్రాలు విచ్చుకొని పాపములను, సాంసారిక బాధలను దూరం చేస్తుంది. శ్రీరామ కథలు అనేటటువంటి మణిమాణిక్యాలు ఏ గనియందు గుప్తంగా ఉన్నా కూడా, ప్రకటితంగా ఉన్నా కూడా అవి ఆ హృదయంలో ప్రకాశమానం అవుతూ ఉంటాయి. గురువు యొక్క హృదయంలో సిద్ధాంజనాన్ని కనులలో పెట్టుకున్నటువంటి సిద్ధులు, సాధకులు శిఖరములపైన ఉన్న వనముల యొక్క మధ్యములందును, భూగర్భముల మధ్యలో ఉన్నటువంటి సమస్త నిధులను అనాయాసంగా చూచినట్లుగా గురువుగారి యొక్క పాద కమల ధూళిని గనక కన్నులకు అద్దుకుంటే అలాంటి సిద్ధిని, జ్ఞానాన్ని అవలీలగా పొందవచ్చు అని గురువు యొక్క వైభవాన్ని చాటి చెప్పాడు గోస్వామి తులసీదాసు. అలాగే మనకి భజగోవిందంలో కూడా శంకర భగవత్పాదులు కూడా చెప్పారు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాన్ భవముక్త అని మనకి భజగోవిందంలో ఉన్నది. ఇక సజ్జనుల యొక్క మహిమ ఏమిటో చూద్దాం. గురుదేవుడి యొక్క పాద పద్మ రజము అత్యంత కోమలమైంది, మనోజ్ఞమైంది. అది నేత్రముల యొక్క దోషాలను రూపుమాపి నయనాలకు సిద్ధాంజనము వంటిది. ఈ అంజనం వల్ల నా యొక్క మనోనేత్రాలను నిర్మలం చేసుకుని సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించేటటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య చరిత్రను వర్ణిస్తాను. అజ్ఞాన జనితాలైనటువంటి సందేహాలను పారద్రోలేటటువంటి భూసురోత్తములకు ముందుగా వందనాలు చేస్తూ ఉన్నాను. అనంతరము సద్గుణ సంపన్నులైనటువంటి సాధువులకు, సత్పురుషులకు వినయంతో ప్రణామాలు చేస్తున్నాను. ప్రతి ఎండినదై స్వచ్ఛమై గుణమయమై ఉంటుంది. అట్లాగే సాధువుల యొక్క చరిత్ర అనాసక్తమై, పాపరహితమై, సద్గుణ సంపన్నమై అలరారుతూ ఉంటుంది. అలాగే పత్తిని మనం వడుకుతాం, నేస్తాం. ఆ సందర్భాల్లో ప్రతి తాను కష్టాలను సహిస్తుంది, ఇతరుల యొక్క ఛిద్రములను కప్పివేస్తుంది, గొప్ప కీర్తిని సంపాదిస్తుంది. అట్లాగే సాధువులు ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ ఇతరులను ఉద్ధరిస్తారు. అలాంటి సాధువుల యొక్క సమాజం ఆనందమయం, కళ్యాణప్రదం. ఆ సమాజం ఒక కదలుతూ ఉన్నటువంటి ప్రయాగ, అంటే త్రివేణి సంగమం. అక్కడ రామభక్తి అనేది గంగా ప్రవాహం, బ్రహ్మ విచారం సరస్వతీ నది, విధి నిషేధ రూపముకులైనటువంటి కథలు కలియుగంలో ఉండేటువంటి పాపాలను ప్రక్షాళనం చేసే యమునా తరంగాలు. ఈ మూడు కూడా ఇక్కడ కలుస్తాయి. శివకేశవుల యొక్క గాథలు త్రివేణి సంగమమై శ్రోతలకి ఆనందాన్ని, శుభాలని అందిస్తుంది.
ఈ సాధు సమాజ రూపమైనటువంటి ప్రయాగ క్షేత్రంలో స్వధర్మమునందలి విశ్వాసమే అక్షయవటం, అంటే అక్షయమైనటువంటి పెద్ద మర్రి చెట్టు. సత్కార్యాలే తీర్థరాజ పరివారాలు. తీర్థరాజమైనటువంటి ఇలాంటి ప్రయాగ వివిధ దేశాలలో సర్వకాల సర్వావ్యవస్థలలో సాధుజన రూపంలో అందరికీ లభ్యమవుతాయి. వారిని సాదరంగా సేవించడం వల్ల అవిద్యాది క్లేశాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఈ తీర్థరాజం ఉందే అది అలౌకికం, వర్ణనాతీతం, సజ్జ ఫలదాయకం, అంటే అప్పటికప్పుడే ఫలితం ఇచ్చేస్తుంది. దీని ప్రభావం ప్రత్యక్షం. ఈ సాధుజన రూపమైనటువంటి ప్రయాగ యొక్క మహిమను విని అవగాహన చేసుకుని అత్యంత భక్తితో అందులో మునకలు వేసే వాళ్ళకి ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థ ఫలితాలు సిద్ధిస్తాయి. సాధుజన రూపమైన ఈ ప్రయాగలో మునిగితే ఫలం వెంటనే లభిస్తుంది. కాకులు కోయిలలు అవుతాయి, కొంగల హంసలు అవుతాయి. దీనికి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకని సత్సాంగత్య మహిమ అందరికీ తెలిసిందే. వాల్మీకి, నారద, అగస్త్యాది మహర్షుల యొక్క జీవిత కథలే ఇందుకు ప్రబలమైన తార్కాణం. భూచరాలు, జలచరాలు, ఖేచరాలు మొదలైనటువంటి చరాచర ప్రాణులన్నీ కూడా సత్సంగం యొక్క ప్రభావం వల్లనే ఐశ్వర్యాన్ని, బుద్ధి, కీర్తి, సద్గతులను పొందాయి. ఈ ఐశ్వర్యాదులను పొందటానికి సత్సాంగత్యం తప్ప మరి ఇక ఏ మార్గము లోకంలో కానీ వేదాలలో కానీ ప్రస్తావన చేయబడలేదు. సత్సాంగత్యము లేనిదే వివేకం అబ్బదు. శ్రీరాముడి యొక్క దయ వల్లనే మనకి సత్సాంగత్యం లభిస్తుంది. అది ఆ రాముడి దయ ఉండాలి. ఆనంద ప్రాప్తికి, శ్రేయో లాభాలకి సత్సాంగత్యమే మూలం. సాధనాలన్నీ కూడా పుష్పాలు. సత్సాంగత్య ప్రాప్తియే ఫలం. దానికి సాధన పుష్పం. ఆ పుష్పం ఫలిస్తే పండు అవుతుంది. అదే సత్సంగ ప్రాప్తి. ఇనుము పరుసవేదికి తాకితే బంగారం అవుతుంది. అట్లాగే దుష్టులు కూడా సత్సాంగత్యం వల్ల సత్పురుషుడిగా అవుతారు. విధివశం వల్ల సత్పురుషులకి ఒకవేళ దుష్ట సాంగత్యం వచ్చినా కూడా పాము పడగల మీద మణిలాగా వాళ్ళు సద్గుణాలతోనే విలసిల్లుతూ ఉంటారు. సర్ప విషం చేత మణి ఏ విధంగానూ ప్రభావితం కాకుండా స్వయం ప్రకాశమానం అవుతుంది. ఆ పాము కూరల్లో విషం ఉంటుంది, కానీ పడిగ మీద ఉండేటువంటి ఆ మణిలో విషం ఉండదు. అలా అన్నమాట. అట్లాగే దుష్ట సాంగత్యం వల్ల సజ్జనులు ఏమాత్రము ప్రభావితులు కాకుండా తమ యొక్క సద్గుణాలతోటి శోభిల్లుతూ ఉంటారు. కవులు గాని, విజ్ఞానులు గాని, చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సత్పురుషుల యొక్క మహిమను పూర్తిగా వర్ణింపలేరు అంటున్నాడు. త్రిమూర్తులు కూడా సాధ్యం కాదు అంటున్నాడు. ఇంకా నేను వర్ణించాలని అనుకోవటం కూరలు అమ్మేవాడు మణుల నాణ్యతను తెలిపినట్టుగా ఉంది అన్నాడు. వంకాయలు, బెండకాయలు అమ్మేవాడికి రత్నాలు, వజ్రాలు గురించి ఏం తెలుస్తుంది? అది దోసిట్లో చేరినటువంటి పుష్పాలు రెండు చేతులకు, అంటే తమను తెంపినటువంటి చేతికి, తమను పట్టుకున్న చేతికి సుగంధాన్ని సమానంగా ఇస్తాయి. వీడు తెంచాడు అని వాడి చేతికి సువాసన అంటుకోకుండా ఉండదు. వీడు పట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టాడు అని వాడికి ఎక్కువ సువాసన అంటుకోదు. ఏమి అద్భుతమైన ఉపమానాలండి. అట్లాగే సాధు పుంగవులు అందరినీ సమభావంతో చూస్తారు. వారికి శత్రువులు, మిత్రులు ఉండరు. రెండూ ఉండరు. వాళ్ళకి శత్రువులు ఎవరు లేరు, మిత్రులు ఎవరు లేరు. అందరినీ ఒకే విధంగా చూస్తారు. అలాంటి సాధు పురుషులకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. సాధువులు సరళ చిత్తులు, లోకానికి ఉపకారం చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క సద్భావనా స్నేహాన్ని తెలుసుకొని, ఓ సాధువులారా, ఈ బాలుని యొక్క ప్రార్థనను మన్నించి శ్రీరాముడి యొక్క చరణ కమలాల మీద ప్రీతి కలిగేటట్టు అనుగ్రహించండి అని వాళ్ళందరినీ కూడా తులసీదాసు వేడుకుంటూ ఉన్నాడు. అంటే మనం కూడా అలా వేడుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. దుష్టులు తమకు అవ్యాజ ప్రేమతో హితాన్ని చేకూర్చే వారిని సైతము హింసిస్తారు. ఇతరులకు హాని చేయటంలోనే తమకు లాభం ఉందని వాళ్ళు భావిస్తారు.
ఇతరుల యొక్క పతనాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు, ఇతరుల యొక్క ఉన్నతిని చూసి దుఃఖపడుతూ ఉంటారు. అట్టి దుష్టులకు సైతం నేను సద్భావంతో నమస్కరిస్తున్నాను అన్నాడు. ఎంతటి అద్భుతమైన భావనో చూడండి. వీరు హరిహరుల కీర్తి అనేటువంటి పూర్ణచంద్రునికి రాహు వంటి వాళ్ళు. ఏది దుష్టులు అంటే హరిహరులను కీర్తించినా కూడా దానికి తట్టుకోలేక ఆ కీర్తించే వాళ్ళకి విఘ్నాలు సమకూరుస్తూ ఉంటారన్నమాట. కానీ రాహువు ఎంతకాలం పట్టుకుంటుంది? కొంచెంసేపే కదా. అలాగే ఈ దుష్టులు ఆవహించినా కూడా పరమాత్మ వాళ్ళని తోషవతల బారేస్తాడు. ఇతరులకు కీడి చేయటంలో వీళ్ళు సహస్రబాహువులు. ఇతరుల దోషాలను 1000 కళ్ళతో వెతుకు చూస్తుంటారు. నీతిని చెడగొట్టు ఈగలాగా వీళ్ళ యొక్క మనస్సులు ఇతరుల యొక్క మంచి మాటలను భంగపరచడంలో ఎప్పుడూ నిమగ్నం అవుతుంటారు. వీరు ఇతరులకి తాపాన్ని కూర్చడంలో అగ్ని వంటి వాళ్ళు, క్రోధంలో యముడి లాంటి వాళ్ళు. పాపాలు, అవగుణాలు అనేటువంటి ధనమునకు వీరు కుబేరులు. కేతు అంటే తోకచుక్కలాగా అందరి హితమును నాశనం చేస్తూ ఉంటారు. వీళ్ళు నిద్రపోవడంలో కుంభకర్ణులు కావటం వల్ల లోకానికి మేలు జరుగుతుంది. వడగండ్లు పంటలను పాడు చేసి తాము కూడా కరిగిపోయినట్లుగా వీళ్ళు ఇతరులకు కీడు చేయటానికై తమ ప్రాణాలను కూడా ఒడ్డుతారు. చూడండి వడగళ్ల ఉదాహరణ. 1000 నాలుకలతోటి ఇతరుల యొక్క దోషాలను ఆక్రోశంతో ఎన్నేటటువంటి వీళ్ళని ఆదిశేషుడని భావించి నేను నమస్కరిస్తాను. ఇతరుల యొక్క పాపకృత్యాలను గురించి 10,000 చెవులతో వీళ్ళు వింటూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క కథలను వినడానికై 10,000 చెవులను కోరినటువంటి పృథు చక్రవర్తిగా వీరిని నేను భావిస్తాను. అలాగే మద్యపాన ప్రియులైనటువంటి వీళ్ళని దేవతా సమూహ ప్రియుడైనటువంటి ఇంద్రుడినిగా భావిస్తాను. కఠినాతి కఠినమైనటువంటి వజ్రాయుధమే ఇంద్రుడికి ఇష్టం. అట్లే కఠినాతి కఠినములైన పరుష వచనాలే వీళ్ళకిష్టం. ఇతరుల యొక్క దోషాలను ఎనటంలో వీళ్ళు సహస్రాక్షులు అంటే ఇంద్రుడు లాంటి వాళ్ళు. దుష్టులు తమ మిత్రుల యొక్క శత్రువుల యొక్క తటస్థుల యొక్క ఉన్నతిని చూచి ఈర్ష్యతోటి మలమల మాడిపోతూ ఉంటారు. వీరి ఈ రీతిని గమనించి వినయంతో ప్రేమతోటి చేతులు జోడించి ఇటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తాను అంటున్నాడు. నా ధర్మంగా వారిని నేను ప్రార్థించాను. కానీ వాళ్ళు తమ స్వభావాన్ని మానుకుంటారా? కాకులను ఎంత తీయని పాయసంతో పోషించినా కూడా అవి ఆ చచ్చిపోయినటువంటి ఎలకను తినటం మానుకుంటుందా? నేను సాధువులకి దుష్టులకి నమస్కరిస్తాను. ఉభయులు కష్టపెట్టేది వారే, కానీ వారి మధ్య మిక్కిలి తేడా ఉంది. సాధువులు మనకు దూరం అయితే మన ప్రాణాలే పోయినట్లు అవుతుంది. కానీ దుష్టులు మనకి చేరువైనప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఏ కాలంలో కూడా సజ్జనులను దుర్జనులను ఈ లోకంలో పక్కపక్కనే జన్మిస్తూ ఉంటారు. కానీ వారి స్వభావాలు వేరుగా ఉంటాయి. కమలములు జలగలు నీళ్లలోనూ పుడుతూ ఉంటాయి. అమృతము మదిర రెండూ సముద్రం నుండే ఉద్భవించినాయి. అమృతము స్వర. సజ్జనులు దుర్జనులను వారి వారి కర్మలను అనుసరించి కీర్తి అపకీర్తులను పొందుతారు. సాధువుల యొక్క స్వభావాలు అమృతం అయితే చంద్రుడు పవిత్ర గంగా నది వంటివి. సాధువుల యొక్క స్వభావాలు అమృతం, చంద్రుడు, పవిత్ర గంగా నది. అలాగే దుష్టుల యొక్క స్వభావం విషం, అగ్ని, కలిపాపాలు కూడినటువంటి కర్మనాశనమైనటువంటివి. వీరి యొక్క గుణ అవగుణాలను అందరికీ తెలుసు. ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు గ్రహిస్తారు. సజ్జనులైతే మంచిని పట్టుకుంటారు, దుర్జనులు చెడును విడిచిపెట్టరు. అమృతం అమరత్వాన్ని ప్రసాదిస్తుంది, విషం చావును సమకూరుస్తుంది. ఈ రెండూ కూడా తమ తమ గుణాలకు ప్రసిద్ధాలు. అలాగే దోహదకారులు. దుర్జనుల యొక్క పాపకృత్యాలను దోషాలను సజ్జనుల యొక్క సద్గుణాలను తెలిపేటటువంటి కథలు సముద్రంలాగా అపారాలు అగాధాలు. సముద్రం ఎంత లోతైందో ఎంత పెద్దదో అలాంటి వీడు అలాగే దుర్జనుల యొక్క పాపకృత్యాలు అలానే ఉంటాయి. సజ్జనుల యొక్క సద్గుణాలు అలానే గొప్పవిగా ఉంటాయి. ఇందులో సజ్జనుల యొక్క గుణాలు
దుర్జనుల యొక్క దోషాలు రెండు కూడా వర్ణింపబడ్డాయి ఈ గ్రంథంలో. ఎందుకంటే వారి యొక్క తారతమ్యాలను గుర్తింపకుండా మనం సుగుణాలను గుర్తించడానికి, దుర్గుణాలను నివారించడానికి సాధ్యం కాదు కదా. అందుకని రెండూ తెలుసుకోవాలి. గుణదోషాలు రెండూ కూడా బ్రహ్మ సృష్టిలో భాగాలే. అందుకనే వేదాలు వాటి యొక్క తారతమ్యాలను వేరువేరుగా స్పష్టంగా విశదీకరించినాయి. వేదాలతో పాటు ఇతిహాసాలు, పురాణాలు కూడా బ్రహ్మ సృష్టి గుణదోష సమ్మేళనమని వక్కాణించింది. ఇలాంటి వైరుధ్యాలు ఈ సృష్టిలో అనంతంగా ఉంటాయి. సుఖదుఖాలు, పుణ్యపాపాలు, రాత్రి పగలు, మంచి చెడు, అలాగే సుజాతి కుజాతి, దేవతలు దానవులు, ఉచ్చములు నీచములు, అమృతం విషం, జననం మరణం, బ్రహ్మ మాయ, ఈశ్వరుడు జీవులు, సంపదలు దరిద్రాలు, రాజు పేదలు, గంగా కర్మనాశ నదులు, బ్రాహ్మణుడు కసాయి, స్వర్గం నరకం, వైరాగ్యం అనురాగం, ఇవన్నీ కూడా ఈ వైవిధ్యాలకు ప్రబలమైనటువంటి నిదర్శనాలే. వేదశాస్త్రము వీటి యొక్క మంచి చెడు రెండు కూడా చెప్పినాయి. భగవంతుడు మరి ఇంకా అనేకమైనటువంటి ఈ విషయాలని మనకి తులసీదాసు ఈ ప్రకరణంలో అందిస్తున్నాడు. సజ్జనుల యొక్క మహిమ అనేటువంటి దాంట్లో మరి ఈ సజ్జన మహిమ ఇంకా ఏమేమి తులసీదాస్ గారు మనకి అనుగ్రహించారు అనేటువంటి విషయాలను రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.